సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో రేపు జూలై 18th కి ఎన్టీఆర్ గారి పొలిటికల్ ఎంట్రీ అని చెప్పేసి వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో అది నిజం కాదు అని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఇంకా అదే నడుస్తుంది సోషల్ మీడియాలో కావచ్చు, సమాజంలో కావచ్చు. అసలు ఆయన పొలిటికల్ ఎంట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటి? మనోళ్ళు కూడా ఎక్కువగా ఏదైనా కొత్త ఇష్యూ వస్తే బాగుండమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఎన్టీఆర్ గారికి సినిమా రంగంలో సాధించవలసింది ఇంకా చాలా ఉంది. దాని గురించి ప్రస్తావన తేకండి, దాని గురించి మాట్లాడకండి, దాని గురించి అసలు ఆలోచన కూడా చేయకండి అని చెప్పి ఎన్టీఆర్ కూడా చెప్పాడు. చెప్పినా కానీ ఇంకా ఆ విషయం గురించే మాట్లాడుతూ దాన్నే ప్రస్తావన చేస్తూ దాని గురించే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఏం పడితే మాట్లాడుతున్నారు తప్ప ఎన్టీఆర్ గారికి రాజకీయాల్లోకి రావడం ఇప్పట్లో ఇష్టం లేదు. అంటే సార్ ఇప్పుడు టీడీపీ పార్టీని స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్ గారు. సో అసలైన వారసత్వం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారే. ఈయన రాజకీయాల్లోకి వస్తే మేము గెలిపించుకుంటాం, సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకుంటాం అని చెప్పేసి సీనియర్ నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో అది సాధ్యమవుతుంది. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వయసు ఎంత? ఈయన వయసు కూడా చూసుకోవాలా. ఈయన ఇంకా పాన్ ఇండియా హీరో అయి ఉన్నాడు. ఇప్పుడు చాలా పెద్ద హీరో అయి ఉన్నాడు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద రికార్డులు సృష్టించవలసిన అవసరం ఉంది. అన్నీ చేసిన తర్వాత జీవితంలో స్థిరపడిన తర్వాత అప్పుడు ప్రజాసేవలోకి వస్తే బాగుంటుంది తప్ప ఎన్టీఆర్ లెక్క ఇప్పుడు వచ్చి నేను ఏదో చేసేస్తాను, నేను అన్ని పార్టీలు ఉండగా కూడా ఆయన వచ్చి ఏం చేయలేడండి. ఇప్పుడు ఆయనకి అవకాశమే ఉండదు. సార్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఆ సంఘం యొక్క కన్వీనర్లు కావచ్చు, అసలు ఇదంతా నిజం కాదు, మేము ఏమాత్రం కూడా చెప్పలేదు, ఎవరికో అనవసరంగా ఆయన పేరు ఖరాబ్ చేయడానికి ఈ విధంగా సృష్టిస్తున్నారు అంటున్నారు. సో అంటే ఒకవేళ సృష్టించే అవకాశం ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారు అనుకోవచ్చు? ఎన్టీఆర్ ఫ్యాన్సే, వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్సే. ఆయన కావాలని చేశాడు. ఊరువాడ ప్రోగ్రాం పెడదాము, ఎన్టీఆర్ గారి ద్వారాగా ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం, ఆయన పేరు చెప్పని చెప్పి అనుకున్నారు తప్ప 100 కోట్ల ప్రోగ్రాం అని చెప్పి అన్నారు. కానీ అదంతా ఆయన దగ్గర 5 కోట్లు కూడా లేవు, ఏం లేదు ఊరు ప్రోగ్రాంలో. ఇలా సోషల్ మీడియాలో గందరగోళం చేసి కొంచెం పేరు కోసం ప్రయత్నం చేసి చతికిల పడ్డారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మాకేం సంబంధం లేదని చెప్పేశాడు. సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంటే మంచి హీరోలు అందరూ కూడా రాజకీయ రంగంలోకి వస్తే వాళ్ళకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు జనాలు అని చెప్పేసి లైక్ విజయ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. సో ఈయన వస్తే ఏమైనా సపోర్ట్ చేస్తారనుకోవచ్చా? ఫస్ట్ టైమే ఎన్టీఆర్ వస్తే సపోర్ట్ చేయకపోవడం ఉంటుందండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా కాంట్రవర్సీలు కూడా ఉండదు. అల్లు అర్జున్ కూడా రావాలి. ఎందుకు రావాలంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు రావాలి, ఇప్పుడు కాకుండా ఒక 10-15 సంవత్సరాల తర్వాత వస్తే బాగుంటుంది తప్ప ఇప్పుడు వచ్చి నేను ఏదో డ్యాన్స్ చేస్తాను ఊపుతానంటే పని జరగదు. నేనేమంటానంటే రాజకీయాల్లో చాలా చాలా నేర్చుకోవాలా, చాలా సీనియారిటీ ఉండాలా. 12 సంవత్సరాలు మీకు తెలియక అమాయకంగా మాట్లాడకండి. 12 సంవత్సరాల నుంచి ఆయన సేవాదళం, ఆయన అభిమాన గణం, ఆయన సేవా దళం విపరీతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి వచ్చి వేళ విజయం సాధించాడు. ఆయన చేస్తున్నటువంటి సేవ పట్ల కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ కాంట్రవర్సీలో లేకుండా పోవడం, ఎప్పుడైనా సరే ఒకరు అతను అనడమే తప్ప ఆయన ఒకరిని అన్నది లేదు. రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఆయన్ని ఇబ్బంది పెట్టడమే తప్ప ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎంతా గమనించినటువంటి ప్రజానీకం ఈ రాజకీయ నాయకులకి ఉచ్చనీచాల్లో నీచులు దరిద్రులని కడుపులో అనుకుంటున్న టైంలో విజయ్ వచ్చి పార్టీ పెట్టి అద్భుతమైన విజయం సాధించాడు. ఆయన తీరుని ఇంకొకరిని పోల్చకూడదు. ఎందుకు ఆయన కష్టపడలేదు, ఇవాళకి వచ్చేసి గెలిచేసాడు అనుకోవడం అవివేకం మాత్రం.